తన విజయం కూటమి విజయంగా అభివర్ణించారు ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి గెలిచిన పేరాబత్తుల రాజశేఖరం. గ్రాడ్యుయేట్లకు తానిచ్చిన హామీలను అమలు చేస్తానని తెలిపారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి గ్రాడ్యుయేట్లకు న్యాయం చేస్తామంటున్న పేరాబత్తుల రాజశేఖరంతో మా ఏలూరు ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ అయితే కూడా ఘన విజయం సాధించడం జరిగింది. దాదాపు 77,461 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించడం జరిగింది. గత 2 రోజుల నుంచి జరిగిన ఫలితాలకు సంబంధించి కూడా ఈరోజు క్లారిటీ వచ్చింది. పేరాబత్తుల రాజశేఖర్ అయితే కూడా పెద్ద ఎత్తున విజయం సాధించడంతో అటు టీడీపీ నేతల్లో అయితే కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అటు పట్టభద్రులంతా కూడా తనకు విజయం చేకూర్చడంతో వాళ్ళంతా కూడా రాజశేఖర్ అయితే కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సరే, ఏ విధంగా చూస్తున్నారు విజయాన్ని? ఏ విధంగా కూటమి విజయం అండి ఇది. వ్యక్తిగతంగా నాది కాదు. కూటమి అభ్యర్థిగా మరి చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉన్న నమ్మకంతో మరి అవకాశం ఇచ్చారు. మరి ఏదైతే నన్ను అందరూ ఈ పట్టభద్రులు ఎవరైతే ఓట్లు వేయించి గెలిపించారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నా విజయానికి సహకరించిన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరున, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పురంధేశ్వరి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పట్టభద్రుల సమస్యల మీద, వారికి ఉన్న హక్కుల మీద నా వంతు ప్రయత్నం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేస్తాను. ప్రధానంగా గతంలో ఎన్నుడు అయిన విధంగా టీడీపీ ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీని కైవసం చేసుకుంది. గతంలో ఎప్పుడు కూడా కైవసం చేసుకునే పరిస్థితి. మీరు తొలిసారిగా టీడీపీ నుంచి కూడా ఈ విజయాన్ని చేకూడడం ఎలా ఉంది? అంతే కదండి, ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్న పూర్తి నమ్మకం పట్టభద్రులందరికీ. ఈ 8 నెలల కాలంలో ఆల్రెడీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరి ఈ రాష్ట్రం మరి యువతకి ఉద్యోగావకాశాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు వాళ్ళ రక్షణ కావచ్చు, భద్రత కావచ్చు, వాళ్ళ హక్కులుగా రావాల్సిన ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలంటే కూటమి అభ్యర్థిని బలపరిచినట్లయితే వారికి ఒక నమ్మకం, విశ్వాసం. కాబట్టి వారి యొక్క ఏదైతే నమ్మకం పెట్టుకుని నన్ను గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని తగ్గట్టుగా, వాళ్ళ అభిలాషలకు, ఆశయాలు తగ్గట్టుగా నేను పనిచేస్తాను. 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయం సాధించడం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే కూడా. ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ, ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుంచి.